తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం రానున్న ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా పార్టీలన్నీ కూడా వారి వారి బలాబలాలు చూసుకునే పరిస్థితిలో ఉన్నాయి. అలాగే మేనిఫెస్టోలు కూడా సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే బీసీ డిక్లరేషన్లతో తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద సభని ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ చేసింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి నూర్ బాషా వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నాయి. వాటిని తీర్చడానికి కొన్ని హామీలను అయితే ఇచ్చారు. ఇక్కడ చెప్పండి, ఏంటి అసలు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మీకు వచ్చిన హామీలు ఏంటి? మాకున్న ఇబ్బందులు నూర్ బాషా అనే సంఘాన్ని ఒకటి గుర్తించాలి. నూర్ బాషా దూదేకుల సంఘం కాస్త నూర్ బాషా ముస్లిమ్స్గా మార్చాలని అదొకటిది. మళ్ళీ మాకు ఇది ముస్లిమ్స్ కదా నూర్ బాషా సంఘానికి ఒక డిక్లరేషన్ ఇచ్చారు, అది చట్టబద్ధం చేయాలని అదొకటి మేము విన్నవించుకుంటున్నాం. మళ్ళీ నూర్ బాషా సంఘం అనేది ఒకటి ఉన్నది. ఇందులో ఇంతమంది పర్టికులర్గా జనం ఉంటారు. ఈ సమాజానికి ఈ జనానికి మనం ఒక గుర్తించి వీళ్ళకి ఏమేం కావాలో వర్తించాలో ఇవన్నీ చేయాలి. ఒక నూర్ బాషా అంటే దూదేకులే కాదు, ఇంకా అందులో వాళ్ళ పిల్లలు వాళ్ళు కానీ వాళ్ళు చేసుకునే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల ఎడ్యుకేషన్ పరంగా అన్ని డెవలప్మెంట్ అయి ఉన్నారు. చదువు గవర్నమెంట్ పరంగా జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని నూర్ బాషా సంఘాన్ని మమ్మల్ని గుర్తించి మాకు కొన్ని హామీలు ఇచ్చారు మన బీసీ డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అందులో ప్రధానంగా మేము ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్తున్నమాట ఏంటంటే 100 కోట్లు పెట్టి నూర్ బాషా సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. మళ్ళీ నూర్ బాషా సంఘాన్ని కాస్త నూర్ బాషా ముస్లింలుగా మార్చి ఇది చేస్తాను, మీ ప్రతిపాదన పెట్టిన దాంట్లో ఉంది అది ఒకటి మారుస్తా అన్నారు. మళ్ళీ మాకు వచ్చేసి ఇది ఏంటి కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం కాకుండా మాకు చిరు వ్యాపారులకి చిన్న వ్యాపారాలకు చేసి డెవలప్ అవడానికి వాటికి సంబంధించిన రుణాలు ఇప్పించి వాటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. ఒకసారి ముస్లిం మైనారిటీలకు నూర్ బాషాలు పేర్కొని ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి దానికి సబ్సిడీ రుణాలు ఇచ్చి వాటికి ఇది చేయడం ఒకటి. ముస్లిం మైనారిటీలకు ఉన్న సర్కిల్ జీవోగా మార్పు ఒకటి. మైనారిటీలకు దూదేకులకు కార్పొరేషన్కు 100 కోట్ల ఏర్పాటు ఒకటి. కోర్టులో ఉన్న ఓబీసీ 4 రిజర్వేషన్ ప్రక్రియగా కొంచెం ఫాస్ట్గా చేయాలని మేము కోరుకున్నాం. అది 4.5% ఉంది, అదొకటి వేగవంతం చేయాలని కోరుకుంటున్నాం. మొన్న బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో మావి కూడా చేర్చడం జరిగింది. వాటికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా నూర్ బాషా సంఘం తరఫున. అమ్మ మీకు చెప్పండి, మీకు ఏమని తెలుసు దీనికి సంబంధించి మీరు ఎలా? మొన్నటి వరకు ముస్లింలు మైనార్టీలనే ఒక జాతే అనుకునేవారండి. కానీ మా దూదేకులు నూర్ బాషా అనే ఒక కమ్యూనిటీ అనేది ఉందని మా పెద్దలు నాయుడు గారి వరకు తీసుకెళ్లారండి. నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మాకు నూర్ ముస్లిం అనే ఒక కార్పొరేషన్ ఇస్తామని, మీకు 100 కోట్లు బడ్జెట్ ఇస్తామని ప్రకటించారండి. దానికి చాలా ధన్యవాదాలండి. మేము ఇదివరకు బీసీ కార్పొరేషన్లోనే మా నూర్ బాషాలు ఉండేవారండి, కానీ ఇప్పుడు మాకు సపరేట్గా కార్పొరేషన్ వచ్చిందండి. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇంకోటి ఏంటంటే మహాశక్తి పథకం అని మా స్త్రీలకు ఆయన కల్పించింది ఏంటంటే సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీ ఇస్తా అన్నారండి. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అంటే మినిమం 3,000-4,000 మధ్య పడతాయండి. మాకు ఉపయోగం అండి. నెలకు 1,500 రూపాయలు ఇంటి పచారీ ఖర్చుల నిమిత్తం ఇస్తా అన్నారండి. దానికి సంతోషం అండి. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం ఇస్తా అన్నారండి. పుట్టిల్లు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చక్కగా వెళ్ళి రావచ్చుంది. అదండి సూపర్ 6 అని ప్రకటించాడు. మా పిల్లలు డిగ్రీలు అయ్యి మామూలుగా జాబ్ లేకుండా ఉన్న పిల్లలకి నెలకు 3,000 రూపాయలు ఇస్తా అన్నారండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి నెలకు సంవత్సరానికి 1,500 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నారండి. ఇవన్నీ మేము కోల్పోయి రికవరీ చేసుకోవడానికి ఆయన మాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నామండి. ఇంకో చిన్న మాట అండి, బీసీ కార్పొరేషన్లో ఉన్నప్పుడు మా నూర్ బాషా వాళ్ళు 2018 ఎండింగ్ 2019 స్టార్టింగ్లోని బీసీ కార్పొరేషన్ లోన్ నాకు వచ్చిందండి, శాంక్షన్ అయ్యింది. ఈలోగా బ్యాంక్ ప్రాసెస్ అన్నీ పూర్తి చేసేటప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చేసిందండి. ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్ అయిపోయాక కౌంటింగ్ అంతా అయిపోయాక గవర్నమెంట్ వచ్చాక నేను బ్యాంక్కి వెళ్తే వాళ్ళు మీ డబ్బు 1,00,000 రూపాయలని కూడా గవర్నమెంట్ రద్దు చేసేసింది అమ్మా అని చెప్పారండి. ఇటువంటి నాలాగా మా నూర్ బాషా వాళ్ళు బీసీలో ఉండి బీసీ కార్పొరేషన్లో నష్టపోయిన వాళ్ళు ఎంతమందో నాకు తెలియదండి. ఇది కూడా జగన్ గారు చాప కింద నీరులా చేసిన ఒక అన్యాయం అని నేను భావిస్తున్నానండి. ఇది ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు ఈ నూర్ బాషా సంబంధించినటువంటి అంశాలు. చెప్పండి, మీరేం చెప్పండి. అదేండి మాది నూర్ బాషా సంఘం అండి. మా నూర్ బాషా సంఘాన్ని మాకు డెవలప్మెంట్ చేయాలండి. మా అంతా గుర్తింపు లేని మనుషుల కింద తయారయ్యామండి. మమ్మల్ని గుర్తించి
మాకు రావాల్సిన అవన్నీ మాకు ఇప్పించాలని మనం కోరుతున్నాం. నా పేరు షేక్ మదీనా సాహిబ్ అండి. నూరు భాషా కమిటీ వైస్ ప్రెసిడెంట్ అండి. మా సాధక బాధలన్నీ మా సుబానీ గారు మా నూరు భాషా కమిటీలో ఉండబట్టి మేము చెప్పుకోబట్టి అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి మీకు తెలియజేసేటట్టు చంద్రబాబు గారు తెలియజేసేటట్టు చేశారు కాబట్టి ధన్యవాదాలు చెప్పుకున్నామండి. మా సుబానీ గారి తరపుని మా తరపుని కూడా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మీరు అమలు చేసిన అన్నీ కూడా మాకు ఇప్పించవలసిందిగా మీరు కోరుకుంటున్నామండి.